ఇక్కడ యేసుక్రీస్తు కూడా అన్య జనులో నుండి ఈ 2000 సంవత్సరాలలో 7 సంఘ కాలంలో ఉన్న వధువుని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. ఆయన అవునా కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవక్తలందరి జీవితాలలో క్రీస్తే బయలుపరచబడ్డాడు. ప్రవక్త వచ్చాడంటేనే క్రీస్తు శరీరధారే వచ్చాడని అర్థం. క్రీస్తు ఆ ప్రవక్తలో గుడారం దాల్చుకొని శరీరధారే వచ్చాడని అర్థం. లేకపోతే ఆ ప్రవక్త పలికితే అగ్ని ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి నాకు? ఆ ప్రవక్త పలికితే ఆకాశంలో అగ్ని ఎట్లా వస్తుంది? ఆ ప్రవక్త పలికితే కప్పలు ఎట్లా కలుగుతాయి? 20 మూరలు ఎత్తున కప్పలు. ఎన్ని మూరలు? 20 మూరలు ఎత్తున కప్పలు ఇజ్రాయెల్ దేశం అంతా. ఆ ప్రవక్త పలికితే వడగన్లులాగా కురిపించబడతాయి. ఆ ప్రవక్త పలికితే సూర్యుడు 3.5 రోజులు కంప్లీట్గా కనబడకుండా దేశంలో, ఆ దేశం మటుకు మాత్రమే కనబడకుండా ఎట్లా దృశ్యమైపోతాడు? ఎట్లా చీకటి కలుగుతుంది? కట్టిక చీకటి, చిమ్మని చీకటి, చిక్కని చీకటి అని ఉంది బైబిల్లా. కూర్చున్నట్టే ఉన్నాడు ఇక 3.5 రోజులు వాడు. ఎందుకంటే లేద్దామన్న వానికి ఏం కనబడతలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హౌ కెన్ ఇట్ హ్యాపెన్స్? ఎలా జరుగుతుంది అదంతా? అక్కడ చేస్తున్నది ప్రవక్త కాదు, ప్రవక్తలో ఉన్న క్రీస్తు. క్రీస్తు ఆత్మ అతనిలో ఉంది కాబట్టి అతను పలికిన బడ జరుగుతూ ఉన్నది. ప్రవక్త వచ్చాడు అంటేనే క్రీస్తు ఆ ప్రవక్త గుడారములో మన దగ్గరకు వచ్చాడు. ప్రవక్త గుడారములో టెబర్నాకిల్ ఆఫ్ ద ప్రాఫెట్స్, ప్రవక్త గుడారములో క్రీస్తు మన దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీకు సంతోషంగా లేదా? మనకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు అంటే. హల్లెలూయా. క్రీస్తు మరలా గుడారం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ అనే గుడారం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ శరీరం దాల్చుకొని వచ్చాడా? విలియం బ్రెన్నామ్ ఎవరు? కేవలం పాత్ర. కానీ ఆయనలో గుడారం దాల్చుకొని వచ్చింది ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? విలియం బ్రెన్నామ్ని. పాత్రను ఆరాధిస్తలే మనం, పాత్రను పూజిస్తలే మనం. పాత్రను కాదు మనం పూజిస్తున్నది, పాత్రను కాదు మనం ఆరాధిస్తున్నది. ఆ పాత్రలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తుని మనం పూజిస్తా ఉన్నాం, యేసుక్రీస్తుని మనం కీర్తిస్తా ఉన్నాం. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అదే యేసుక్రీస్తు విలియం బ్రెన్నామ్ తర్వాత ఎవరిలో గుడారం దాల్చుకున్నాడు? ఎందుకంటే విలియం బ్రెన్నామ్ గారిని దేవుడు 65 దాకా వాడుకున్నాడు. 1960 దాకా, 1947 నుండి 1960 దాకా వాడుకున్నాడు ఆ గుడారాన్ని, బ్రెన్నామ్ టెబర్నాకిల్ని. అర్థమైందని అనే మాట. ఆ తర్వాత ఏ టెబర్నాకిల్ని దేవుడు వాడుకున్నాడు? ఇప్పుడు ఆయన ఏ టెబర్నాకిల్ని ఆయన 1966 నుండి వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువు, పెళ్లి కుమార్తె. హల్లెలూయా. అనేక సభ్యులు కలిగిన క్రీస్తు శరీరము, అందులో ఇప్పుడు ఆయన గుడారం దాల్చుకొని, అంటే నీలో నాలో గుడారము దాల్చుకొని, ఇప్పుడు నీలో నాలో ఆయన గుడారములో ఉండి ఆయన ఇప్పుడు మనలో నుండి ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన మనలో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అదే ముద్రలో మొదటి వర్తమానం, దేవుడు సామాన్యతలో దాగుండి. సామాన్యత అంటే ఎవరు అనుకుంటున్నా? మనమే. మనలాంటి సామాన్యులలో దాగుండి తరువాత దానిలో నుండి ఆయన తనను తాను బయలుపరుచుకునుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సామాన్యులైన సాధారణులైన మనలోనికి ఆయన వచ్చి ఇప్పుడు మనలో గుడారం దాల్చుకొని ఇప్పుడు మనలో నుండి దాని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త వచ్చాడు అంటేనే క్రీస్తు వచ్చాడని అర్థం.